ఈ రాజేశ్వర్ రెడ్డి మీ ఆఫీస్కి వస్తారు. ఆయన సుబ్బారావు గారు, సిబిఐ ఇప్పటికే ఛార్జ్ షీట్ వేసింది, తర్వాత చాలా వరకు అన్నీ ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు, అవినాష్ రెడ్డి ఏంటి, వాళ్ళ పాత్ర, వాళ్ళ నాన్న పాత్ర ఏంటి, ఇవన్నీ మనం చూసాం కదా. అవినాష్ రెడ్డితో మాట్లాడడానికి హాస్పిటల్ దగ్గర, కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎంత సినిమా క్రియేట్ చేశారో, సిబిఐని కూడా రూపరికి రానివ్వలేనంత ఇదిగా ఉన్నారు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఇందాక అన్నదే, వివేకానందరెడ్డి గారి హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం లేకపోతే ఆ హత్య పైన జరుగుతున్న దర్యాప్తుని బలహీనపరచడానికి కానీ దారి మళ్లించడానికి కానీ ఎందుకు ఇంత కుట్ర చేశారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో చాలా స్పష్టంగా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా పొందుపరిచిందండి. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరులు, శివశంకర్ రెడ్డి వీళ్ళంతా కలిసేసి హత్యని హార్ట్ అటాక్ తిరిగి హత్య జరిగిన ప్రాంతంలో ఉండి అవన్నీ కడిగించేసి కట్లు కుట్లు వేయించేసి హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారు అని చెప్పారు. నిజంగా గనక వివేకానంద రెడ్డి గారిని రక్తమడుగులో గాయాలతో చూసిన తర్వాత ఎవరు కూడా ఆ కేసును ప్రక్కదోవ పట్టించడానికి వాళ్ళ పాత్ర లేకపోతే ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ వీళ్ళు ఆ పాత్ర నిర్వహించారు. అలానే విజయసాయిరెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు కదా, ఫోన్ చేయగానే ఆ ఫోను అవినాష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఎత్తి హార్ట్ అటాక్ అని చెప్పారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారంటేనే చాలా స్పష్టంగా ఏదో ఒక పాత్ర, ఏదో ఒక రేషియోలో పాత్ర ఉందని చెప్పేసి అప్పుడే నిర్ధారణ అయిపోయింది. తర్వాత సిబిఐ కూడా చాలా స్పష్టంగా చెప్పిందండి, అవినాష్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, శివశంకర్ రెడ్డికి, అలాగనే వివేకానంద రెడ్డికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయో కూడా స్పష్టంగా చెప్పింది. వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు గెలుపుకు అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఓటమి పాలయ్యాడు వీళ్ళ వలన. తర్వాత ఎంపీ సీటు విషయంలో అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు, నాకు కానీ షర్మిలమ్మకు కానీ విజయమ్మకు కానీ ఇమ్మని చెప్పేసి అడిగాడు. ఆ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతి కొద్ది రోజులకే అవినాష్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇచ్చారు. ఇదంతా రాజకీయ ఆధిపత్య పోరులో కుట్రపూరిత హత్య అని చెప్పేసి సిబిఐ చెప్పింది చాలా స్పష్టంగా, మనం చెప్పవసరం లేదు. అక్కడ మొదలైనటువంటి ఈ తంతు వివిధ రూపాల్లో చూసాం. మీరు చెప్పినట్టుగా కర్నూలులో అంటే ఒక పక్కనేమో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అలానే తెలంగాణలో కేసీఆర్ కూతురుని అరెస్ట్ చేశారు. అంతకుముందు ఎంపీలను అరెస్ట్ చేశారు. బీహార్లో లలూ ప్రసాద్ యాదవ్ని అరెస్ట్ చేశారు. తమిళనాడులో శశికళని, అలానే జయలలితని అరెస్ట్ చేశారు. ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేకపోయినా సిబిఐ మేము సహకరించము ఈ రాష్ట్ర పోలీసులు అని చెప్పేస్తే వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో, కేంద్ర బలగాలను కూడా తెచ్చుకోలేని దీనస్థితిలో వాళ్ళు వ్యవహరించారు. అది ఏ సంకేతాలు తీసుకెళ్ళింది? అధికార బలం, అంగబలం, ధనబలం ఉంటే చట్టాలు వాళ్ళకు చుట్టాలు అవుతాయి. లేని వాళ్ళు, పేదవాళ్ళు, దళితులు, బలహీనల వరకు వచ్చేటప్పటికి చట్టాలన్నీ కూడా వాళ్ళ మీదే ప్రయోగాలు జరుగుతాయని చెప్పి అభిప్రాయం కనుక వచ్చింది.